శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి చాలా ప్రత్యేకమైన విషయాన్ని ఒకటి తెలుసుకోబోతున్నాం. అది ఏమిటంటే, ఈ యొక్క అక్టోబర్ 14 మంగళవారం మధ్యాహ్నం 2 గంటలు దాటిన వెంటనే తులారాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఒక అసాధారణ శక్తి వాళ్ళ చుట్టూ కదలడం మొదలవుతుంది. ఇది సైన్స్ కాదు. ఇది ఫేట్ కాదు. ఇది ఒక విశ్వం వారికి కొత్త సమతుల్యం వైపు నడిపించే క్షణంగా ఉండబోతుంది. అసలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసలు వీరికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోయే సంఘటనలు ఉన్నాయి. అసలు ఆ ఆశ్చర్యపోయే సంఘటనలు ఏమిటి? వీరికి ముఖ్యంగా ఈరోజు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అన్ని విషయాలు కూడా మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకైతే మరి సింహరాశి మనకి తులారాశి కిందకు రావడం జరుగుతుంది. ఈ తులారాశి అయినటువంటి ఈ యొక్క వ్యక్తులు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులనే చెప్పాలి. అయితే మీకు ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాల్లో తులారాశి వారు చాలా సమతుల్యతకు ప్రతీకగా ఉంటారు. ఇవాళ వాళ్ళు నవ్వుతారు, రేపు ఆలోచిస్తారు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని రేపు మళ్ళీ దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కేవలం ఒక ఆలోచన తీసుకొని వన్ సైడెడ్‌గా వెళ్ళే వ్యక్తులు కాదు. వీరు చాలా సమతుల్యంగా చాలా అన్నీ కూడా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళే వ్యక్తులనే చెప్పాలి. వాళ్ళ యొక్క మనసు ఒక తులికట్టు లాంటిది. ఒకవైపు హృదయం, మరోవైపు బుద్ధి. కానీ ఈ యొక్క రెండిటి మధ్య తేడా వచ్చినప్పుడు చాలా ప్రత్యేకంగా నిలబడేటువంటి పరిస్థితులైతే ఉంటాయి. అయితే వాళ్ళ యొక్క మనసు చాలా ప్రత్యేకమైనది. మీకు వాస్తవానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే మాత్రం వాస్తవంగా ఈ యొక్క న్యాయం వైపు, బుద్ధి వైపు 2 విధాలుగా నడుస్తున్నప్పటికీ, ఈ యొక్క జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, వీరు ఒక స్నేహితుడిని సహాయం చేయడానికి ముందుకు వెళతారు. కానీ, ఆ యొక్క సాయం వాళ్లకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే, వాళ్ళు మంచి చేయాలని అనుకునేంతలో ఇది ఒక్కసారి సమయం కాదు. ఇది సరైన సమయం కాదేమో అనే ఒక సందేహం వీరికే వెంటనే కలగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కూడా వీరి యొక్క పరిస్థితి ఈ యొక్క పూర్తిగా కూడా ఒక ఊగిసలాటలో ఉన్నటువంటి సందర్భాన్నయితే మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం వీరికి గత కొన్ని నెలలుగా తులారాశి వాళ్ళు లోపల గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. వృత్తి, కుటుంబం లేదా ప్రేమ ఎక్కడో ఒక చోట తులికట్టు సమతుల్యం తప్పిపోయింది. కొంతమందికి పనిలో నిరుత్సాహం, మరికొంతమందికి సంబంధాల్లో విరామం, మరికొందరికి మనశ్శాంతిలో తపన. హ్మ్. కానీ ఈ యొక్క 14 తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ గందరగోళం వెనుక ఉన్నటువంటి కారణం కూడా పూర్తిగా బయటపడేటువంటి సందర్భాలైతే వీరికి ముఖ్యంగా కనపడుతున్నాయి. అయితే వీరికి ఈ యొక్క సంఘటన ఏం జరగబోతుందంటే, మరి 14న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక చిన్న సంఘటన అంటే ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అపరిచితుడి యొక్క మాటలు వీరి జీవిత దిశను మార్చేసే అవకాశాలున్నాయి. వీరు గమనించకపోయినా ఆ క్షణం వాళ్ళ మనసులో ఒక తలుపు తెరుచుకుంటుంది. ఏదో ఒక పాత గాయం, ఒక పాత వాగ్దానం మరిచిపోయినట్టు కల మళ్ళీ బయటకు వస్తుంది. అంటే తులారాశి అయినటువంటి ఉదాహరణకు మేఘన అనుకుంటే మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలకి ఒక పాత ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. అదేంటంటే నీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ తిరిగి మళ్ళీ మొదలుపెట్టవచ్చు అనేటువంటి ఒక విషయం. ఆ ఒక్క మెసేజ్ ఆమెలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేలా ఉంటుంది. వీరికి ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు, ఆగిపోయినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఊహించని విధంగా అందుబాటులోకైతే వస్తాయి. వారు ఏది అనుకున్నా, ఏది చేసినా చాలా ప్రత్యేకంగా అయితే నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. మీరు మర్చిపోయిన విషయాలు
మీకు రావాల్సిన ధన విషయాలు కావచ్చు, మీకు పెండింగ్ పడిపోయిన ఆటంకమైనటువంటి విషయాలు కూడా ఊహించని మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఊహించని వ్యక్తుల ద్వారా కావచ్చు, మీరు ఇన్ని రోజులు దేనికోసమైతే ఎదురు చూసి ఆగిపోయారో, ఆ పనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చలనం మళ్ళీ ముందుకు రాబోతుంది. తులారాశి ఇది ఎందుకు జరుగుతుందని ప్రత్యేకంగా చూస్తే, ప్రతి తులారాశి వ్యక్తి జీవితంలో ఒక మలుపు క్షణం ఉంటుంది. వారు తమ నిర్ణయాలు బరువుతో కూలిపోతారా? లేక సత్యాన్ని ఎదుర్కొంటారా? అన్నది ఆ యొక్క క్షణం నిర్ణయిస్తుంది. ఈ యొక్క అక్టోబర్ 14 రోజు అదే ఒక మలుపు. ఇది విశ్వానికి వారు చెబుతున్నటువంటి సిగ్నల్. ఆ విశ్వం వీరికి చెప్పే సిగ్నల్ ఏంటంటే, నువ్వు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమతుల్యం ఇప్పుడు నువ్వే తీసుకోవాలి అనేటువంటి విషయం. వారి లోపల ఉన్నటువంటి సందేహం శక్తి ఇప్పుడు నిర్ణయంగా మారే దశగా ఉంటుంది. ఇదే దీనికి ముఖ్యమైనటువంటి కారణాలుగా ఉండేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ యొక్క మనసులో ఎప్పటినుంచో ఉన్నటువంటి ఆలోచనలు, మీ మనసులో ఎప్పటినుంచో పెట్టుకున్నటువంటి కొన్ని కోరికలు కూడా ఇప్పుడు నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తుపై కూడా కొన్ని పరిణామాలైతే ప్రభావం చూపించబోతున్నాయి. ఈ యొక్క మార్పు తర్వాత వీరి జీవితంలో 2 దశలు. ఒకటి నమ్మకంతో నిండిన మార్గం, మరొకటి భయంతో నిండిన నీడ. ఇవి 2 కూడా ముందుకు రావడం. వీరు ధైర్యంగా ముందుకు వెళితే కొత్త అవకాశాలు, ప్రేమ, ప్రశాంతత దొరుకుతాయి. కానీ పాత భయం పట్టుకొని ఉన్నట్లయితే మానసికంగా ఒత్తిడి, నిర్ణయాల్లో గందరగోళం కూడా వస్తుంది. ఉదాహరణకి ఈ యొక్క తులారాశి వ్యక్తి ఆ యొక్క రోజు తీసుకున్నటువంటి ఒక రిస్క్, తన యొక్క డ్రీమ్ బిజినెస్ మొదలు పెడతాడు. అది మొదట కష్టమైనదైనా ఆ నిర్ణయం అతనికి సమతుల్యంగా జీవితంలో ఇంకా పెద్ద స్థాయి ఒక మెట్టు ముందుకు వెళ్ళడానికి ఇది పూర్తి ప్రేరణగా అవకాశంగా ఉంటుంది. ఇదే మీ యొక్క జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైన మార్పులు. అయితే దీనివల్ల మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి. మీకు లాభాలేంటంటే కొత్త ప్రేరణ వస్తుంది. అలాగే పాజిటివ్ మైండ్ సెట్ పెరుగుతుంది. ఒక పాత సమస్య సొల్యూషన్ అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడము, అలాగే అలాంటి పరిస్థితులు కూడా మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. మీకు మనసులో కొద్ది ప్రత్యేకమైన ప్రేరణ కూడా కలిగిస్తాయి. అయితే దీనివల్ల కొన్ని ప్రత్యేకంగా నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మొదట చిన్న మానసిక ఒత్తిడి ఉంటుంది. కొంచెం విభేదాలు, భావోద్వేగం ఎక్కువగా స్పందించడం, ఇలాంటి వాటి వల్ల మీకు నష్టాలు కూడా కొన్ని జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఏదైనా కూడా చాలా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా మీలో వచ్చే ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ, మీకు వచ్చే ఈ యొక్క పాజిటివ్‌గా ఉండే ఆ యొక్క ప్రేరణ, మీ జీవితంలో మీరు మరొక మెట్టు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు, పరిస్థితులైతే బలంగా జరగబోతున్నాయి. అయితే మీకు ఇవన్నీ ఇంత మంచి అవకాశాలు రావాలన్నా, మీరేదైనా ప్రత్యేకంగా మీ జీవితంలో కొంచెం ఇంకా పై మెట్టులో మంచి ఎదుగుదలలోకి వెళ్ళాలన్నా, కొన్ని ప్రత్యేకమైనటువంటి దైవ పూజలు చేయడం వల్ల మనకెంతో అనుకూల పరిస్థితులు ఉంటాయి. అవేంటంటే, తులారాశి వాళ్ళు శాంతి మరియు సమతుల్యానికి ప్రతీక అయినటువంటి దేవతను ఆరాధించాలి. ఈ సమయంలో దుర్గాదేవికి, లలిత త్రిపుర సుందరి దేవికి పూజ చేయడం చాలా ఉత్తమం. పచ్చ రంగు దీపం వెలిగించి ఓం శాంతి స్వరూపిణి నమః అనేటువంటి జపం చేస్తే మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి భయం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక తులారాశి వాళ్ళు ఎప్పుడూ సత్యం కోసం మీకు తొలికట్టులా ఊగుతూనే ఉన్నారు. కానీ అక్టోబర్ 14 తర్వాత వారి మనసులో కొత్త సమతుల్యత చేరుతుంది. ఇది కేవలం జాతకం కాదు. ఇది ఒక జాగృతి. మీరు తెలుసుకుంటారు. సమతుల్యం అంటే ఇతరుల సమతుల్యంగా చూడడం కాదు. మనసులో ప్రశాంతత నిలబెట్టుకోవడం అనే విషయం కూడా మీకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. నేను చెప్పడం కాదు. ఈ రోజంతా కూడా మీకు ఎంతో ప్రత్యేకంగా మీరు చేయబోయే పనులలో అనుకూలంగా ఉంటుంది. మీకు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.